హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. అలాగే స్టోరీ మీద మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇస్తుంటే మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 32. బాగున్నావా యష్ అంటూ రామూర్తి గారు అల్లుణ్ణి పలకరిస్తాడు. యష్ వాళ్ళతో మాట్లాడకుండా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర యష్ ప్రవర్తనకి దీక్ష బాధపడుతూ చూస్తుండిపోతుంది. అల్లుడు అలా మాట్లాడకుండా వెళ్ళడం చూసి రామూర్తి గారు, జానకి గారు కూడా బాధపడుతుంటారు. యష్ ఏదో ఆలోచనలో ఉండి అలా వెళ్ళిపోయాడు నాన్న, ఏమీ అనుకోకండి, కూర్చోండి అని చెప్పి తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడుతుంటుంది దీక్ష. కొద్దిసేపటికి లల్లి అందరికీ కాఫీలు తెచ్చిస్తుంటే, మీరు కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉండండి అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దీక్ష లోపలికి వెళ్తుంది. యష్ బెడ్ మీద పడుకొని ఫోన్లో డ్యాన్స్ వీడియోస్ చూసుకుంటూ ఉండగా, ఏంటి యష్ మా పేరెంట్స్తో మాట్లాడకుండా అలా వచ్చేసావు అని అడుగుతుంది బాధగా చూస్తూ. యష్ బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటూ, నాకు నీ మీద కన్నా నీ పేరెంట్స్ మీదే ఎక్కువ కోపంగా ఉంది. అసలు నా గురించి తెలిసి కూడా అలా ఎలా నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు అని అడుగుతాడు. ఇందులో నా పేరెంట్స్ తప్పేమీ లేదు యష్. వాళ్ళు ఈ పెళ్లి వద్దని ఎంతగానో చెప్పి చూశారు, కానీ నేనే వినలేదు అని అంటుంది. ఎందుకు వినలేదు అని అడుగుతాడు కోపంగా చూస్తూ. దీక్ష సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అడిగేది నిన్నే, వాళ్ళ మాట ఎందుకు వినలేదు అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి కదా యష్ అని అంటుంది. కదా, అయితే నాకు ఇష్టం లేని నా జీవితంలో నువ్వెందుకు ఉంటున్నావు అని అడుగుతాడు కోపంగా చూస్తూనే. ఇప్పుడు మన విషయాలు ఎందుకు యష్, కొద్దిసేపు బయటకు వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు కదా అని అడుగుతుంది. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు కోపంగా. ఎవరేంటి యష్, నా తల్లిదండ్రులు నీకు అత్తమామ అవుతారు అని అంటుంది. నిన్ను భారీగానే ఒప్పుకోనప్పుడు వాళ్ళు నాకు అత్తమామ ఎలా అవుతారు అని అడుగుతాడు ఇంకా కోపం తెచ్చుకుంటూ. నువ్వు నన్ను బాధ పెట్టాలనుకుంటే బాధ పెట్టు యష్, ఆ బాధ నేను ఎంతైనా భరిస్తాను, కానీ నా తల్లిదండ్రులను బాధ పెట్టాలని చూడకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు నీ పేరెంట్స్తో నేను మాట్లాడను దీక్ష, దీని గురించి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చిరాకు పడతాడు. ప్లీజ్ యష్ అని అంటుంది. దయచేసి వెళ్ళిపో దీక్ష అని కోపంగా చేతులు జోడిస్తాడు. దీక్ష కన్నీళ్ళు తుడుచుకొని ఇటువైపు తిరిగేసరికి అక్కడే తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఉండడం చూస్తుంది. దీక్ష వారిని చూసి ఆశ్చర్యపోతూ, అమ్మ, నాన్న, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. దీక్ష అలా అడగటం విని యష్ కూడా వీళ్ళ వైపు తిరిగి చూస్తాడు. రామూర్తి గారు యష్ దగ్గరికి వచ్చి, మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు బాబు, కానీ నా కూతుర్ని కన్నీళ్ళు పెట్టించకుండా చూసుకో, అది చాలు అంటూ బాధగా చెప్తాడు. మీ కూతురు కన్నీళ్ళు పెట్టుకొని ఉండాలంటే నా జీవితం నుంచి తనని తీసుకువెళ్ళండి, అప్పుడే మీ కూతురు నేను ఇద్దరు మనశ్శాంతిగా ఉంటాము అంటూ కోపంగా చెప్తాడు యష్. నీ జీవితం నుంచి పోయేదే అయితే నిన్ను పెళ్ళెందుకు చేసుకుంటుంది? నీ మీద ఉన్న ప్రేమతో కన్నవాళ్ళ పెంపకానికి కూడా లెక్క చేయకుండా నిన్ను పెళ్లి చేసుకుంది, అటువంటిది తిరిగి రమ్మంటే ఎందుకు వస్తుంది అని అడుగుతాడు రామూర్తి గారు. యష్ దీక్ష దగ్గరికి వచ్చి, అసలు నన్ను ఎందుకు ప్రేమించావు దీక్ష? నీ జీవితం నువ్వు చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? ఇప్పుడైనా నా మాట విని నీ తల్లిదండ్రులతో వెళ్ళిపో, నీకంటూ ఒక జీవితాన్ని చూసుకో అని చెప్తాడు. అది ఎప్పటికీ జరగని పని యష్ అని తల్లిదండ్రుల వైపు చూస్తూ, అమ్మ, నాన్న, మీ అల్లుడు మాట్లాడకపోతే ఏంటి, నేను మిమ్మల్ని ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటాను, గౌరవిస్తూనే ఉంటాను. యష్ కూడా మీరేదో అనుమానపడుతున్నట్టు నన్ను రాసి రంపాలేమీ పెట్టడం లేదు. అతను నాకు భారీగా స్థానం ఇవ్వకపోవచ్చు, కానీ ఒక స్నేహితురాలిగా మాత్రం నాకు విలువ ఇస్తున్నాడు అనిపిస్తుంది. ప్రస్తుతానికి యష్ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదేనమ్మా. కానీ యష్ మీకు గౌరవం ఇవ్వకపోవడం ఓ రకంగా నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. మీరు నన్ను చూడటం కోసం వచ్చి యష్ దగ్గర అవమాన పాలు కావద్దు ప్లీజ్. మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. కావాలంటే మీకు నన్ను చూడాలనిపిస్తే నేనే మీ దగ్గరికి వస్తాను. దయచేసి వెళ్ళిపోండి నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడిస్తుంది.
యష్ ఆ మాటలు వింటూనే కోపంగా పక్కకు తిరిగి నిలబడతాడు. చిన్నవాడైన చందు మామూలుగా ఉన్నా, చందు కంటే కాస్త పెద్దదైన స్వప్న మాత్రం అదంతా బాధపడుతూ చూస్తుంటుంది. రామూర్తి గారు బాధపడుతూనే, సరేనమ్మా, నీ కాపురం బాగుపడితే చూడాలని ఉంది. నువ్వు కోరుకున్నట్టుగానే ఇంకెప్పుడు ఇక్కడికి రాములే అని చెప్పి రామూర్తి గారు భార్య పిల్లల్ని తీసుకొని ఆ రూమ్ నుంచి బయటకొస్తాడు. ప్రతాప్ గారు బాధగా వారి వైపు చూసి క్షమించండి అన్నట్టుగా చేతులు జోడిస్తాడు. పద్దు, లల్లి కూడా బాధపడుతూ వాళ్ళ వైపు చూస్తుంటారు. రామూర్తి గారు ప్రతాప్ గారి భుజాన్ని తట్టి రాజ్యానికి అని చెప్పి భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాడు. నైట్ 10 అవుతుండగా యష్ భోజనం చేసి లోపలికి వెళ్ళబోతుంటే ప్రతాప్ గారు అది చూసి, నువ్వు భోజనం చేయగానే సరిపోయిందా యష్? నీ భార్య తింటుందో లేదో పట్టించుకోవడం తెలీదా అని అడుగుతాడు. వెళ్ళబోతున్న యష్ ఆగి, మీరో అమ్మనో చెల్లినో భోజనం చేయకపోతే చెప్పండి, అడుగుతాను. అంతేగాని ఒక పరాయి వ్యక్తి భోజనం చేయకపోతే అడగాల్సిన అవసరం నాకు లేదు అంటాడు కోపంగా. భారీగా కాకపోయినా కనీసం నీ స్నేహితురాలిగైనా తనని భోజనం చేయమని అడగొచ్చు కదా యష్ అని అంటుంది పద్దు. దీక్ష నా స్నేహితురాలైనా ఇంతకుముందు ఎప్పుడు కూడా భోజనం చేసావా దీక్ష అని అడగలేదమ్మా. ఇప్పుడైనా ఎందుకు అడుగుతాను అని కోపంగా చెప్పి తన దారిన తను వెళ్ళిపోతాడు. యష్ మాటలకి ముగ్గురు బాధపడుతూ నిలబడిపోతారు. అమ్మ లల్లి, నేను మీ అమ్మ చెప్పినా కూడా దీక్ష భోజనానికి రావడం లేదు. ఒకసారి నువ్వు వెళ్ళి మీ వదినని భోజనానికి పిలువు అని అంటాడు ప్రతాప్ గారు. అలాగే నాన్న అని చెప్పి వెళ్ళి బయట మెట్ల మీద కూర్చున్న దీక్ష దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని, రోజు అన్నయ్య ఎన్ని మాటలన్నా బాధపడే నువ్వు ఈరోజు ఎందుకు వదినా అలా బాధపడుతున్నావు అని అడుగుతుంది లల్లి కూడా బాధగా చూస్తూ. మీ అన్నయ్య నన్ను బాధ పెడితే ఓకే లల్లి, తట్టుకుంటాను. కానీ నా తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికే వాళ్ళు నా వల్ల చాలా బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి యష్ ప్రవర్తన చూసి ఇంకా బాధపడుతున్నారు అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అన్నయ్య నిదానంగా మారతాడులే వదినా. మీ తల్లిదండ్రులను గౌరవించే రోజు ఒకటి వస్తుంది. అది నువ్వు తప్పకుండా చూస్తావు అని అంటుంది లల్లి తన కన్నీళ్ళు తుడుస్తూ. నన్ను ఓదార్చడానికి చెప్పే మాటలు బాగున్నాయి లల్లి, కానీ అవి ఎప్పటికీ నిజం కావని తలుచుకుంటేనే మనసులో బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటుంది దీక్ష. అంతా పాజిటివ్గా ఆలోచిస్తే మంచిది వదినా. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో కూర్చొని ఏడుస్తూనే ఉన్నావు. ఇలా రోజు మొత్తం తినకుండా ఉంటే రేపు ఎంత నీరసంగా ఉంటావో ఆలోచించుకో. పైగా అన్నయ్య డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి కూడా రేపటి నుంచి మనం అన్నయ్యకి హెల్ప్ చేయాలి. ఆ విషయం మర్చిపోయావా అని అడుగుతుంది. మర్చిపోలేదు లల్లి, నాకు కూడా గుర్తుంది. యష్కి ఒక సంపాదన అనేది ఉంటే నాకు కూడా గౌరవంగా ఉంటుంది. రేపటి నుండే డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. నేను ట్యూషన్ చెప్పే పిల్లల్ని టచ్లోనే ఉన్నారు. వాళ్ళ ద్వారా పిల్లల్ని చూసుకోవాలని ఆలోచిస్తున్నాను అని అంటుంది. అయితే ఇంకేంటి వదినా, ముందు నువ్వు భోజనం చేయి, రేపటి నుండి హుషారుగా మన ప్రయత్నం మనం చేద్దాము అంటూ దీక్షని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి భోజనం పెడుతుంటుంది. దీక్ష తినడం చూసి ప్రతాప్ గారు పద్దు కూడా కాస్త సంతోషపడుతుంటారు. దీక్ష భోజనం చేసి లోపలికి వచ్చేసరికి యష్ ఫోన్లో డ్యాన్స్ వీడియోని చూస్తుంటాడు. దీక్ష ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి చాప వేసుకొని పడుకుంటుంది. యష్ పడుకున్న తనను చూసి మళ్ళీ మౌనంగా డ్యాన్స్ వీడియోలు చూస్తుంటాడు. తల్లిదండ్రుల విషయంలో యష్ ప్రవర్తించిన తీరుకి దీక్ష కూడా కోపం రావడంతో యష్తో మాట్లాడకుండా బెట్టుగానే ఉంటుంది. అలా అని ఊరుకోకుండా డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటుంది. ఇంటిని చక్కబెట్టుకుంటూనే ఓ పక్క జాబ్, మరో పక్క డ్యాన్స్ స్కూల్ ఏర్పాట్లు చూస్తూనే ఉంది. తను చేసేదంతా యష్ చూస్తూనే ఉంటాడు కానీ ఇద్దరి మధ్య మాటలు పూర్తిగా లేకుండా పోతాయి. పగలంతా ఎవరి పనుల్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటే నైట్ ఇద్దరు ఒకే రూమ్లోకి చేరుతారు. దీక్ష సైలెంట్గా చాప మీద పడుకుంటే యష్ బెడ్ మీద పడుకోవడం మామూలే. డ్యాన్స్ స్కూల్ గురించి పాంప్లెట్ ప్రింట్స్ వేయించి అందరూ తెలిసిన వాళ్ళకి పంచుతుంటారు. టెర్రస్ మీద కూడా పిల్లలు డ్యాన్స్ చేయడానికి వెసులుబాటుగా అంతా ఏర్పాట్లు చేస్తుంటారు. కొన్ని అడ్మిషన్స్ రావడంతో చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకు కూడా పలానా రోజు డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఇన్వైట్ చేస్తుంటారు. ఒకరోజు ప్రతాప్ గారు యష్ దగ్గరికి వచ్చి కూర్చొని,
దీక్ష వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్వైట్ చేయరా అని అంటాడు. ఏం వాళ్ళు రాకపోతే డ్యాన్స్ స్కూల్ ఓపెన్ కాదా అని అడుగుతాడు పొగరుగా. డ్యాన్స్ నేర్చుకునే పిల్లలు ఉండాలి కానీ ఎవరు రాకపోయినా డ్యాన్స్ స్కూల్ ఓపెన్ అవుతుందిరా. కానీ మీ అత్త మామని పిలిస్తే దీక్ష కూడా కాస్త తృప్తి పడుతుంది కదా అని అంటాడు. ఒకరి తృప్తి కోసం నేను అసంతృప్తి పడను అని చెప్పి యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చాటుగా విన్న దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడిపోతుంది. సాయంత్రానికి దీక్ష కొన్ని పాంప్లెట్స్ తీసుకొని బయటకొచ్చి మొక్కలకు నీళ్లు పోస్తున్న పద్దు దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు నాకు తెలిసిన వాళ్ళు మరికొంతమందికి ఈ పాంప్లెట్స్ పంచి వస్తాను అని చెప్తుంది. తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుందేమోనమ్మా అని అంటుంది పద్దు. త్వరగానే రావడానికి ప్రయత్నిస్తానులే అత్తయ్య గారు అని చెప్పి బయటికి వచ్చి స్కూటీ తెగిపోయేసరికి అది పంక్చరే కనిపిస్తుంది. అయ్యో ఇప్పుడెలా? సరేలే నేను వెళ్ళేది కాస్త దగ్గరే కదా, నడిచి వెళ్తాను అని అనుకొని స్కూటీ పంక్చర్ అయిందని విషయం పద్దుకి చెప్పి నడుస్తూ వెళ్ళిపోతుంది. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పాంప్లెట్స్ పంచి డ్యాన్స్ స్కూల్ గురించి మాట్లాడుతూ ఉండగానే చీకటి పడిపోతుంది. పైగా మబ్బు కూడా పట్టి వర్షం వచ్చేలా ఉంటుంది. అది చూసి దీక్ష కాస్త భయపడుతూనే ఇంటికి దారి పడుతుంది. యష్ ప్రతాప్ గారు కూడా ఆ పని మీదని బయటకు వెళ్ళి వచ్చేసరికి పద్దు దీక్ష కోసం ఎదురు చూస్తుండగా, ఎవరి కోసం చూస్తున్నావు పద్దు అని అడుగుతాడు ప్రతాప్ గారు. పాంప్లెట్స్ పంచి పెడతానని దీక్ష బయటికి వెళ్ళిందండి, ఇంకా రాలేదు. చీకటి పడుతుంది, వర్షం కూడా వచ్చేలా ఉంది. తన కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది పద్దు. అయ్యో ఈ టైంలో ఎందుకు పోనిచ్చావు? పైగా తన స్కూటీ కూడా తీసుకెళ్ళలేదే అని అంటాడు ప్రతాప్ గారు. స్కూటీ పంక్చర్ అయిందని చెప్పి నడిచి వెళ్ళిందండి అని అంటుంది పద్దు కాస్త కంగారు పడుతూ. యష్ ఆ మాటలు వింటూనే పట్టించుకోకుండా వెళ్తుంటే, ఒరే యష్, దీక్ష గురించి మాట్లాడుతుంటే అలా నిర్లక్ష్యంగా వెళ్తున్నావేమిట్రా అని అడుగుతాడు ప్రతాప్ గారు. వెళ్ళక ఏం చేయాలి నానా అని అడుగుతాడు కోపంగా. కొంచెం దీక్ష కోసం వెళ్ళిరారా అని అంటాడు ప్రతాప్ గారు. వెళ్ళేదేముంది, ఒకసారి తనకి ఫోన్ చేయండి, తనే వస్తుంది అని అంటాడు నిర్లక్ష్యంగా చూస్తూనే. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది యష్ అని అంటుంది పద్దు. వీళ్ళు అలా మాట్లాడుతుండగానే వర్షం కూడా జోరుగా పడుతుంటుంది. పాపం ఆడపిల్లరా, ఒకసారి వెళ్ళిరా అని అంటాడు ప్రతాప్ గారు రిక్వెస్ట్గా చూస్తూ. ఏంటి నాన్న నాకు ఈ తలనొప్పి, అంత వర్షంలో ఇప్పుడు నేను ఎలా వెళ్తాను అంటూ చిరాకు పడతాడు. ఒక టైంలో శృతి కోసం ఎలా వెళ్ళావో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిరారా అని అంటాడు ప్రతాప్ గారు. తను శృతి కాబట్టి వెళ్ళాను, ఈవిడ గారి కోసం నేను వెళ్ళను అని అంటాడు మొండిగా. సరేలేరా, నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తానులే పద్దు, గొడుగు తెచ్చేవు అని అంటాడు ప్రతాప్ గారు. అంత వర్షంలో మీరు ఎలా వెళ్తారు నానా అని అడుగుతాడు ఇంకా కోపం తెచ్చుకుంటూ. తన మీద భర్తగా నీకు బాధ్యత లేకపోతే మామగారిగా నాకు బాధ్యత ఉందిరా, నా కోడల కోసం నేను వెళ్తానులే అని అంటాడు. చ, రాను రాను ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది అని తిట్టుకుంటూ బయటికి వచ్చి బండి తీసుకొని వెళ్తుంటాడు యష్. ఏమిటండి వీడు, దీక్ష మీద కాస్త కూడా శ్రద్ధ పెట్టడం లేదు. ఒకప్పుడు శృతి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఎంత కంగారుగా వెళ్ళిపోయాడు అని పద్దు మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ ప్రతాప్ గారు బాధగా సోఫాలో కూర్చొని పోతారు. యష్ తనని తిట్టుకుంటూ చిరాకు పడుతూనే వర్షంలో తన కోసం వెతుకుతుంటాడు. ఓ ప్రదేశంలో 4 రౌడీలు ఒక అమ్మాయిని పాడు చేయాలని చూడటం యష్ కంట్లో పడి బండి ఆపుతాడు. అందులో ఒక రౌడీ తన చెయ్యి పట్టుకొని బెదిరిస్తుంటాడు. చీకట్లో పైగా వర్షంలో ఆ అమ్మాయికి అడ్డుగా రౌడీలు ఉండేసరికి తను ఎవరో కనిపించక, ఎవడ్రా మీరు అని అడుగుతాడు యష్. ఆ మాటతో ఆ 4 రౌడీలతో పాటు వాళ్ళ మధ్య ఇరుక్కున్న దీక్ష కూడా ఇటువైపు చూస్తుంది. అక్కడ దీక్షను చూడగానే యష్ నిర్ఘాంతపోతుంటాడు. యష్ని చూడగానే దీక్షకి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ వాడు పట్టుకున్న చేయిని గట్టిగా విసిరికొట్టి మోచేతి గాయంతో యష్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి యష్ని గట్టిగా హక్ చేసుకొని భయంతో ఏడుస్తుంటుంది. తనని ఆ పరిస్థితిలో చూసేసరికి యష్ మనసు కూడా చలించిపోతూ తన వెన్ను మీద అభిమానంగా చెయ్యి వేసి హత్తుకుంటూ భయపడకు దీక్ష అంటూనే ఆ రౌడీల్ని కోపంగా చూస్తుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయటం మాత్రం దయచేసి మర్చిపోవద్దు, మిస్ చేయొద్దు. మళ్ళీ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు సెలవు.